హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, 10th క్లాస్ క్వాలిఫికేషన్తో 39,481 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర మేల్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు సంబంధించిన మిగతా చాలా ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు వెంటనే అప్లికేషన్ పెట్టుకోండి. అప్లికేషన్ ఫీజు అనేది చాలామందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది, అది కూడా 100 రూపాయలు మాత్రమే. ఈ నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి విడుదల చేశారు. కానిస్టేబుల్ జీడీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారి కోసం మన యాప్లో మీ అందరికీ ఉపయోగపడాలి, అది కూడా తక్కువ ప్రైజ్లో అందించాలి అనే ఉద్దేశంతో 499 రూపాయలకే ఫుల్ కోర్స్ అయితే ఇస్తున్నాము. 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. సీనియర్ ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అయితే చెప్పించడం జరిగింది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. అందులో స్టోర్లో ఈ కోర్స్ కనిపిస్తుంది, అందులో డెమో క్లాసెస్ ఉంటాయి, చూసి తర్వాతే మీరు కోర్స్ తీసుకోవచ్చు. ఇప్పటికే చాలామంది ఈ కోర్స్ తీసుకున్నారు, మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తున్నారు. మీరు తక్కువ ఫీజుతో కోచింగ్ తీసుకోవాలంటే ఇదే మంచి అవకాశం అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ని డౌన్లోడ్ చేసుకుని డెమో క్లాసెస్ చూసిన తర్వాత కోర్స్ తీసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు యాప్లో చాట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని ద్వారా మెసేజ్ అయితే చేయొచ్చు. మరి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం 39,481 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందులో 35,612 పోస్టులు అనేవి మేల్ క్యాండిడేట్స్కి అయితే ఉన్నాయి. ఇక 3,869 పోస్టులు అనేవి ఫిమేల్ కేటగిరీ అభ్యర్థులకి అయితే ఉన్నాయి. భర్తీ చేస్తున్నటువంటి పోస్టుల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మరియు యూఆర్ రిజర్వేషన్ల వారీగా ఉన్నటువంటి ఖాళీ లిస్ట్ అనేది మనకి నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ పోస్టులన్నీ కూడా బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్, ఎన్సిబి వంటి ఫోర్సుల్లో ఉన్నటువంటి పోస్టులు అన్నమాట. ఈ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేయడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి ఈ నోటిఫికేషన్ ద్వారా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్లో కానిస్టేబుల్ జీడీ పోస్టులు, అలాగే ఎస్ఎస్ఎఫ్ మరియు అస్సాం రైఫిల్స్లో కూడా ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వీటితో పాటుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో సిపాయి పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. 2025కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇది. ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 5 నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. అక్టోబర్ 14 వరకు కూడా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయడానికి డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగాలకి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అక్టోబర్ 14 వరకు కూడా అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఫీజు అనేది పే చేయడానికి అక్టోబర్ 15 వరకు కూడా టైం అయితే ఇవ్వడం జరిగింది. అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ చేయాలంటే నవంబర్ 5 మరియు నవంబర్ 7 వరకు కూడా టైం అయితే ఇస్తారు. ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది జనవరి నుంచి ఫిబ్రవరి 2025లో కండక్ట్ చేయబోతున్నట్టుగా మనకి వీళ్ళు రిలీజ్ చేసినటువంటి షెడ్యూల్లో అయితే తెలుస్తుంది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్ష అనేది మన తెలుగు భాషలో కూడా నిర్వహించడం అయితే జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 13 ప్రాంతీయ భాషల్లో ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో తెలుగు అనేది కూడా మనకి ప్రాంతీయ భాష అయితే ఉంది. కాబట్టి ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా రాసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషను, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఈ దశలన్నింటి ఆధారంగా ఎంపిక చేస్తారు. అంటే ఈ స్టెప్స్ అన్నీ కూడా సెలక్షన్ ప్రాసెస్లో ఉంటాయన్నమాట. భర్తీ చేస్తున్నటువంటి ఉద్యోగాల్లో నార్కోటిక్స్ బ్యూరోలో ఏవైతే పోస్టులు ఉన్నాయో సిపాయి పోస్టులు, వాటికి 18,000 నుంచి 56,900 మధ్య పే స్కేల్ అయితే ఉంటుంది. అంటే లెవెల్ 1 ప్రకారం పే స్కేల్ అయితే ఉంటుంది. ఇక మిగతా అన్ని రకాల ఉద్యోగాలకి కూడా లెవెల్ 3 ప్రకారం పే స్కేల్ ఉంటుంది. ఈ పోస్టులకి 21,700 నుంచి 69,100 మధ్య పే స్కేల్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లోనే మనకి తెలియచేయడం అయితే జరిగింది. ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హత అయితే కలిగి ఉంటారు. 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. జనవరి 1, 2025 నాటికి ఈ ఏజ్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. డేట్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే 2002 జనవరి 2 నుంచి 2007 జనవరి 1 మధ్య ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉంటారో వాళ్ళు ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 ఏళ్ళు వర్తిస్తుంది. ఓబీసీ అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ 3 ఏళ్ళు వర్తిస్తుంది.
ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే వర్తించడం జరుగుతుంది అని నోటిఫికేషన్లో మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ నోటిఫికేషన్లో మనకి చాలా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్నీ కూడా క్లియర్గా చదువుకునే అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే జనవరి 1, 2025 నాటికి 10th క్లాస్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్నవారు ఈ ఉద్యోగాలకి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే 18 నుంచి 23 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండి 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్నవారు అందరూ కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ 23 కంటే ఎక్కువ సంవత్సరాల ఏజ్ ఉంది అనుకునే వాళ్ళు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే వాళ్ళకి మరో 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అంటే వాళ్ళు 28 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 23+3 కనుక 26 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఉన్న అప్లై చేసుకునేందుకు ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళు ఎన్సీసీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంది అని చెప్పేసి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి కొన్ని ఇన్సెంటివ్ లేదా బోనస్ మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. వాళ్ళ దగ్గర ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే 5% యాడ్ అవుతాయి, ఎన్సీసీ బి ఉంటే 3%, ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2% మార్క్స్ అయితే యాడ్ కావడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్లో ఎన్ని మార్కులు అయితే కండక్ట్ చేస్తారో అంతలో ఈ పర్సెంట్ అనేది మార్క్స్ అనేవి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అయితే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే ఆ బోనస్ మార్క్స్కి యాడ్ అవ్వాలి కనుక అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి చెందినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. 1 టైం రిజిస్ట్రేషన్ ముందుగా చేసుకుని తర్వాత ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఎవరైనా 1 టైం రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని ఉన్నట్లయితే వాళ్ళు దాన్ని లాగిన్ అవ్వడం ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. ఫీజు విషయానికి వచ్చినట్లయితే మహిళా అభ్యర్థులకు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు ఫీజు అయితే లేదు. ఎటువంటి ఫీజు పే చేయకుండా అప్లై చేసుకోవచ్చు. మిగతా క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ₹100 ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు పే చేయడానికి చివరి తేదీ అక్టోబర్ 15. మీరు భీమ్ యూపీఐ, నెట్ బ్యాంకింగ్, అలాగే వీసా కార్డు, మాస్టర్ కార్డు, మాస్ట్రో కార్డు, రూపే డెబిట్ కార్డ్స్ ఉపయోగించి ఈ ఫీజు అనేది మీరు పే చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నవంబర్ 5 నుంచి నవంబర్ 7 వరకు కూడా అప్లికేషన్లో మీరు ఏమైనా సరే కరెక్షన్స్ చేయాలంటే మీకు ఒక ఆన్లైన్ విండో అనేది ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు కరెక్షన్స్ కూడా అంటే మాడిఫై కూడా కొన్ని చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో చాలా లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయి. అవి చూసినట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం లొకేషన్స్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. ఇక తెలంగాణ స్టేట్లో కూడా హైదరాబాద్, కరీంనగర్ మరియు వరంగల్ లొకేషన్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఒక ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. అది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామినేషన్లో మొత్తం 80 ప్రశ్నలు ఇస్తారు. 160 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 60 నిమిషాల సమయం అయితే ఇస్తారు. ప్రతి ప్రశ్నకి కూడా 2 మార్కుల సమయం అయితే ఉంటుంది. ఆబ్జెక్టివ్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి తప్పు సమాధానానికి కూడా 0.25 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. మీకు ఆల్రెడీ చెప్పాను, తెలుగులో కూడా ఈ ఎగ్జామ్ అనేది మనం రాసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎగ్జామ్లో మనం చూసుకున్నట్లయితే 4 పార్ట్లు అయితే ఉంటాయి. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేది పార్ట్ ఏలో ఉంటే, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేది పార్ట్ బి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ సంబంధించిన ప్రశ్నలు పార్ట్ సిలో ఉంటాయి. ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించినటువంటి ప్రశ్నలు అనేవి పార్ట్ డిలో అయితే ఉంటాయి. ఈ విధంగా ఎగ్జామినేషన్కి సంబంధించిన సిలబస్ అయితే ఉంది. ఈ సిలబస్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి అనేది మీకు నోటిఫికేషన్లో ఇచ్చారు. 10th క్లాస్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో షార్ట్ లిస్ట్ అయ్యి క్వాలిఫై అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో దాదాపుగా ఒక పోస్ట్కి 8 మంది వరకు కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇందులో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి తర్వాత పిఎస్టీ, పీఈటీ టెస్ట్లు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. పీఈటీ టెస్ట్ ఏంటంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని పిలవడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో రన్నింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ అయితే 5 కిలోమీటర్స్ రన్నింగ్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదే ఫిమేల్ కేటగిరీ అభ్యర్థులు అయితే 1.6 కిలోమీటర్స్ని అంటే 1600 మీటర్ని 8.5 నిమిషాల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని మనకి ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి ఇలా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది మీరు క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్లో మేల్ క్యాండిడేట్స్కి 170 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్కి 157
సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఎవరైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ అభ్యర్థులు ఉంటారో అది ఏ స్టేట్ వారైనా సరే, మన ఆంధ్రప్రదేశ్ వారైనా, తెలంగాణ వారైనా, ఏ స్టేట్ వారైనా సరే వాళ్ళకి హైట్లో మినహాయింపు అయితే ఉంటుంది. అంటే రిలాక్సేషన్ అయితే ఇస్తారు. మేల్ క్యాండిడేట్స్కి 162.5 సెంటీమీటర్స్ వరకు కూడా హైట్ అయితే ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే 150 సెంటీమీటర్స్ ఉంటే ఎస్టీ క్యాండిడేట్స్కి హైట్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందని నోటిఫికేషన్ ద్వారా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది అన్నమాట. ఇక చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే మేల్ క్యాండిడేట్స్ అన్ఎక్స్పాండెడ్ అంటే ఎటువంటి గాలి పీల్చినప్పుడు 80 మీటర్స్ చెస్ట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది రావాలి. 80+5 అంటే 85 రావాలి, లేదా 82 సెంటీమీటర్లు ఉంటే +5 అనమాట, 87 సెంటీమీటర్స్ రావాలి. అంటే వాళ్ళ చెస్ట్ మినిమం 80 సెంటీమీటర్స్ ఉండాలి. ఎక్స్పాన్షన్ చేసేటప్పుడు 5 సెంటీమీటర్స్ అనేది రావాల్సి ఉంటుంది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎస్టీ క్యాండిడేట్స్కి కూడా ఇక్కడ చెస్ట్లో కూడా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 76 సెంటీమీటర్ల వరకు కూడా ఛాన్స్ అయితే ఇచ్చారు. అంటే 76 సెంటీమీటర్లు ఉన్నా కూడా వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. మినిమం ఎక్స్పాన్షన్ మాత్రం అందరిలాగానే 5 సెంటీమీటర్స్ అనేది గాలి పీల్చినప్పుడు రావాల్సి ఉంటుంది. ఇక వెయిట్ క్వశ్చన్కి వచ్చినట్లయితే వాళ్ళ యొక్క ఏజ్ని బేస్ చేసుకుని, అక్కడ హైట్ని బేస్ చేసుకుని మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం అక్కడ తగినంత ఎత్తు అయితే ఉండాలి, వెయిట్ ఉండాలి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇందులో కూడా ఎవరైతే క్వాలిఫై అయిపోతారో వాళ్ళకి నెక్స్ట్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వాళ్ళు వెరిఫై అయితే చేయడం జరుగుతుంది అని నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ ఉద్యోగాలకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ రాస్తారో వాళ్ళు అన్రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు అయితే 30% మార్క్స్ అనేవి మినిమం రావాల్సి ఉంటుంది. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు అయితే 25% రావాలి. ఆల్ అదర్ కేటగిరీ అభ్యర్థులకి 20% రావాల్సి ఉంటుంది. ఇవి మినిమం క్వాలిఫై మార్క్స్ అన్నమాట. ఇలా వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు అవుతుందన్నమాట. సో ఈ విధంగా క్వాలిఫై మార్క్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా సరే ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడు బోనస్ మార్క్స్ లేదా ఇన్సెంటివ్ మార్క్స్ యాడ్ అవుతాయని చెప్పాను కదా, యాడ్ అవుతాయి. కానీ వాటిని ఇక్కడ క్వాలిఫై మార్క్స్లో కన్సిడర్ అయితే చేయరు. మీకు ఫైనల్ సెలక్షన్స్కి మాత్రమే ఆ యొక్క ఇన్సెంటివ్ మార్క్స్ అనేవి యూస్ఫుల్ అవుతాయి. ఎలా అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే మీరు చూడొచ్చు. ఈ విధంగా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని చదివి ఎలిజిబిలిటీ ఉంటే ఈ ఉద్యోగాలకి అప్లై చేయండి. మరికొన్ని రిక్రూట్మెంట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.